యాన్ ఏం చేస్తున్నావు? ఏరోప్లేను బొమ్మ వేస్తున్నావా? ఓ అలాగే వేస్తున్నావా బొమ్మ? నీ ఐడియా భలే ఉంది వియాను కదా. ఏరోప్లేన్ బొమ్మ అలా వేస్తారా? ఎక్కడది? ఎక్కడికి వెళ్ళిద్ది? పైన. అవునా? మరి ఆ బొమ్మ వేయచ్చు. ఓ ఎక్కడ చూసావు అది? అలా టీవీలో వచ్చిందా? ఏంది టంగుటు లేనప్పుడు నేను ఓహో బిల్డింగ్ గుద్దుకొని కాలిపోయిందా? అవునా? కాలిపోయింది మాడిపోయిందా? మరి అప్పుడు ఏం చెయ్యాలి? జాగ్రత్తగా ఉండాలా లేదా? మరి జాగ్రత్తగా ఉండాలి కదా. అలా మంట వచ్చేసిందా? అయ్యో పాపం కదా. అప్పుడు చూసావా? ఫోన్లో చూసావా? కాలిపోయినట్టుందా? అప్పుడేమనిపించింది నీకు? భయం వేసిందా? వేయలేదా? అలా అనుకున్నావా? అవునా? ఆయిలా? ఆయిల్ ఉందా? ఓహో అది కాలిపోయిందా? లోపలుండే లోపలుండే వైర్లు కాలిపోయినాయా? సరే అయితే మన ఏరోప్లైన్ కూడా చూడు ఇక్కడ పగిలిపోయింది కదా ఇక్కడ. సరే నువ్వు బొమ్మ వేసేసాయి. ఇప్పుడు బొమ్మ ఎలా వేస్తావు చెయ్యి. మమ్మీకి చూపిద్దామా? అక్కడ పోయిందా? నువ్వు బొమ్మ వేసిన తర్వాత మమ్మీకి చూపిస్తావా? ఏం చెప్తావు ఇంటికి వెళ్ళిన తర్వాత? బొమ్మ వేసాను అని చెప్పాలి. ఓకేనా? ఏరోప్లేన్ బొమ్మ వేసాను అని చెప్పాలన్నమాట. కరెక్ట్గానే ఉందిలే, వెయ్యి. కరెక్ట్గానే ఉంది, వెయ్యి. నీకు బొమ్మలు ఏంటి ఇష్టమా వియాన్? వెయ్యి బొమ్మ. అక్కడ చక్రాలు అవి మళ్ళీ చక్రాలు ఊడిపోతాయి. అలా ఫస్ట్ రన్వే మీద అలా వెళ్తుంది. ఆ చక్రాలతోటి వెళ్ళిన తర్వాత చివరికి అలా గాలిలోకి పైకి లెగుస్తుంది అన్నమాట కదా. అట్లా తిరగబడిపోయిందా? మనం తిరగబడకూడదులే నాన్న, తిరగబడితే ఇబ్బంది. కానీ మన ఫ్లైట్లు అన్నీ బాగుండాలి, ఇలాగే ఉండాలి. ఓకేనా? మరి బొమ్మ నువ్వు బ్యాటరీలా లేవు నాన్న. బ్యాటరీలు వేస్తే తీసేస్తారు కదా పిల్లలు, మీలాంటి వాళ్ళు అందరు తీసేస్తారు కదా. అందుకోసం తీసి పక్కన పెట్టాను అన్నమాట. గమ్మేసావా? ఓహో అట్లా కూడా వెళ్ళిద్దా? అలా వెళ్ళిపోయిందా? ఓకే. తిప్పుకొని వచ్చేసిందా? అబ్బో మరి నీ దగ్గర అది బ్యాటరీలతో నడిచే ఏరోప్లేన్ ఉందా? అలా నడుపుకుంటా వెళ్ళాలా? సరే నువ్వు బొమ్మ వేయట్లేదు. బొమ్మ వేస్తానన్నావు, బొమ్మ వేయలేదు ఇంకా. కంప్లీట్ చేయి మరి.
నేను చూపించాను కదా ఇందాక స్లేట్ చూపించు, తిప్పు స్లేట్ చూపిస్తే స్లేట్ తిప్పు నాన్న, అలా కాదు తిప్పు, అది కాదు నాన్న ఇది తిప్పు, ఇక్కడ వేసాం కదా, తుడిపేసావా? సరే ఉండేది ఇది తిప్పు చెప్తా, పట్టుకో. సరే నేను పట్టుకుంటాను, నువ్వు గీ సరేనా? నేను పట్టుకుంటాను కదలకుండా, నువ్వు గీ ఇప్పుడు గీ గీ. ఓకే కరెక్ట్గా ఉంది ఇప్పుడు, కరెక్ట్గా గీ, బాగా నీట్గా గీయాలి. ఓకే ఏమైంది? ఓకే ఇటువైపు మళ్ళీ నేను తిప్పాను, గీ. పాపం కష్టపడుతున్నాడమ్మ బంగారం కదా. సరే లేకపోతే ఇలా ఉంది పక్కన పెట్టుకొని, ఎలా ఉంది ఇలాగి, ఇది ఇట్లా పెట్టుకొని చూసిగి. సరే లేకపోతే ఇట్లాగి ఇట్లాగి ఇట్లా పట్టుకుంటా, గీ ఇప్పుడు గీ గీ. ఒక చేత్తో పట్టుకోవాలి, ఒక చేత్తో గీయాలి. గీస్తున్నావా? నీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా గీ, ఓకేనా? ఇంటి దగ్గర కూడా బొమ్మలు వెయ్యాలి, వేస్తావా? మమ్మీని అడిగి, మమ్మీకి చాలా బొమ్మలు వచ్చు. చేప బొమ్మ వచ్చా? అబ్బో కప్ప బొమ్మ కూడా వచ్చు నీకు? నాకు రాదు నాన్న కప్ప బొమ్మ, నీకు వచ్చా? చేప బొమ్మ కూడా వచ్చా? సరే ఇప్పుడు కొద్దిసేపు ఏబిసిడీలు రాసావు కదా, ఇప్పుడు కొంచెం సేపు డ్రాయింగ్ రాయి. అదే డ్రాయింగ్, అదే ఇప్పుడు బొమ్మ వేస్తున్నావు కదా, అదే డ్రాయింగ్ అంటే. తర్వాత కొద్దిసేపు నాకు ఇప్పుడు మనము రైమ్స్ చెప్పుకుందాం. వచ్చిందా? భలే ఉందా నాన్న, నువ్వు చాలా బాగా వేసావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ చెప్తావా, మమ్మీ నేను బొమ్మ వేసాను అని చెప్తావా? అవునా? అవును, అలా రాస్తే హెలికాప్టర్లాగా అయిపోద్ది అన్నమాట, ఓకేనా? ఏరోప్లెయిన్ హెలికాప్టర్లాగా అయిపోద్ది, అంతేనా? సరే నీ హ్యాండ్ వెయ్యి, నేను మొన్న వేయించాను నీ చేత. హ్యాండ్ ఇలా పెట్టి పక్కన పెట్టేసి, ఓకే ఓకే ఇదిగో హ్యాండ్ దా ఇక్కడే, నీ హ్యాండ్ పెట్టి. నీ భలే వచ్చు నాన్న బంగారం బొమ్మలు. సూపర్ సూపర్ సూపర్. డాడీకి ఫోన్ చేసి నాకు చెప్తావా, డాడీ నేను హ్యాండ్ బొమ్మ వేసాను, హెలికాప్టర్ బొమ్మ వేసాను, ఏరోప్లేన్ బొమ్మ వేసానని చెప్తావా? వెరీ గుడ్ సూపర్ సూపర్. మీ హ్యాండ్ అన్నమాట ఇది, క్లాస్ కొట్టుకో, బాగా వేసావు. వెరీ గుడ్.